నమస్తే అండి. వెల్కమ్ టు వాస్తు చైతన్యం. నా పేరు వాసాల సంపత్ కుమార్. నేను వాస్తు పరిశోధకుని. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నైరుతిలో టాయిలెట్ ఉండొచ్చా. చాలామంది నైరుతిలో టాయిలెట్ గురించి నన్ను వాట్సాప్లో మెసేజ్ చేయడం కానీ కాల్ మాట్లాడడం కానీ చేస్తూ ఉన్నారు. అలాగే మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మనం ఆ ఇంట్లో నైరుతిలో టాయిలెట్ ఉన్నప్పుడు ఆ ఇంట్లో నష్టం జరుగుతుంది అనేది కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది కూడా అదే, ఇల్లు మొత్తం అంతా వాస్తుకు అనుకూలంగానే కట్టుకొని టాయిలెట్ ఒక్కటి మాత్రం నైరుతిలో ఉన్న ఇంట్లో నష్టం జరిగేది మనం కళ్ళతో చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఏమంటారంటే, సార్ ఇంతకుముందు కూడా వేరే వాస్తు పండితులు చెప్తేనే మేము నైరుతిలో కట్టుకున్నాం కదా, మాకైతే సొంత నిర్ణయం ఏం కాదు, మరి ఇప్పుడు మాత్రం మీరు నైరుతిలో ఉండొద్దని అంటూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది, అప్పుడున్న సమాచారము, అప్పుడు వారికి ఉన్న అనుభవమో లేకపోతే వారికి తెలిసిన విషయమే చెప్పిరు కావచ్చు, మేబీ, నేను కాదనట్లేదు. కానీ మన పరిశోధనలో గత 15 సంవత్సరాలుగా ఫీల్డ్ విజిట్లో మనం చూసిన ఇళ్లలో నైరుతిలో టాయిలెట్ అనేది ఇంటి లోపల నైరుతి అంటే టోటల్ మాస్టర్ బెడ్రూమ్కు నైరుతిలో టాయిలెట్ ఉన్నా, కాంపౌండ్ వాళ్ళకు ఇంటికి మధ్య టోటల్ సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతిలో టాయిలెట్ ఉన్న ఇళ్లలో కూడా ప్రాక్టికల్గా నష్టపోవడం అనేది మన దృష్టికి రావడం అనేది జరిగింది. నేను డే 1 రోజు నుంచి కూడా, నేను దాదాపు 4 years నుంచి వీడియోలు చెప్తా ఉన్నా, డే 1 రోజు నుంచి కూడా నా వీడియోలో నైరుతిలో టాయిలెట్ నష్టం జరుగుతూ ఉంది, అక్కడ ఉండకపోవడం మంచిది అని చెప్తా ఉన్నా. ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా మనం చాలా సంఘటనలు, అంటే ఇల్లును వాళ్ళు మ్యాక్సిమం వాస్తుకు అనుకూలంగా కట్టుకొని అప్పుడు ఓన్లీ ఈశాన్యంలో టాయిలెట్ ఉండద్దనే విషయమే గతంలో చాలా వరకు తెలిసిన విషయం. కానీ ఈశాన్యంతో పాటు నైరుతిలో ఉంటే నష్టం జరుగుతుంది అనేది వాళ్ళ దృష్టికి రాలేకపోవచ్చు. కానీ మన దృష్టికి వచ్చిన తర్వాత మనం అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. బీ ప్రాక్టికల్. మీ ఇంట్లో నైరుతిలో టాయిలెట్ ఉందనుకోండి, టోటల్ నైరుతికి, మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి, ప్రతి రూమ్కు నైరుతి కాదు. అలాగే కాంపౌండ్ వాళ్ళకు ఇంటికి మధ్యలో కూడా టోటల్ నైరుతి కార్నర్లా ఉన్నప్పుడు నష్టం జరుగుతూ ఉంది. మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని ఏంటంటే ప్రాక్టికల్గా, అంటే నష్టం ఏ విధంగా ఉందంటే, కొన్ని ఇళ్ళల్లో మాత్రం మీరు చెప్తే భయపడే ముచ్చటనే ఉంటుంది. మ్యాక్సిమం ఇంటి యజమాని లేని ఇల్లుగా, లేదు అంటే స్త్రీలు ఆ ఇంటి యజమానురాలు లేని ఇల్లు కూడా మనం చాలా వరకు కొన్ని వందల్లో చూడడం అనేది జరిగింది. నైరుతిలో టాయిలెట్ ఉండి ఇంకా అక్కడ నుంచి మ్యాన్ హోల్లు, డ్రైనేజీలు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది, అకాల మృత్యు సంభవిస్తుంది. ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికో భయపెట్టడానికో చెప్పే ముచ్చట అసలే కాదు. ఇది బీ ప్రాక్టికల్. కొన్ని వందల ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. సేమ్ అదేవిధంగా ఇంటి లోపల మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో టాయిలెట్ ఉన్న ఇంట్లో కూడా ఆ ఇంట్లో మ్యాక్సిమం ఒబేసిటీ, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలా వరకు ఒబేసిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. నైరుతిలో టాయిలెట్ ఉన్న ఇళ్ళలో కూడా చాలా వరకు మ్యాక్సిమం మన దృష్టికి రావడం అనేది జరిగింది. లేదు అంటే మానసిక వేదన, అనారోగ్య పరిస్థితులు ఆ ఇంట్లో ఎదుర్కోవడం, 365 days బీపీలు, షుగర్లు, ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల ఆ ఇంట్లో అంగవైకల్యం అనేది ఏర్పడతా ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా చాలా ఇళ్ళల్లో, నైరుతి లోపం ఉన్న ఇళ్ళల్లో మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇగ్నోర్ చేయకండి. నైరుతిలో టాయిలెట్ ఇప్పటికే మీ ఇంట్లో ఉండి, మీ ఇంట్లో కనుక నేను చెప్పినాయి, కొన్ని ఇళ్ళలో అయితే శుభకార్యాలు కూడా జరగట్లేదు. మీకు నిజం చెప్పాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని ఇళ్ళల్లో అన్ని రకాలుగా చక్కటి పరిస్థితులు ఉండి కూడా శుభకార్యాలు జరగట్లేదు. ఆ ఇంట్లో ఎదిగిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటే పెళ్ళిళ్ళు కూడా కావాలి. ఇళ్ళను మనం నైరుతి లోపం ఉన్న ఇళ్ళలో కూడా మన దృష్టికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ ఇంట్లో ఇప్పటికే నైరుతిలో టాయిలెట్ ఉన్నట్లయితే దాన్ని తొలగించుకొని ప్రయత్నం చేయండి. ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆల్టరేషన్స్, మార్పులు చెప్పినప్పుడు చాలా ఇళ్ళల్లో మనం నైరుతిలో టాయిలెట్లు, ఇంటి బయట నైరుతి, ఇంటి లోపల టాయిలెట్లను తీసేయించిన తర్వాత వితిన్ 6 months to 1 yearలోనే వాళ్ళు మనకు కాల్ చేసి, మా ఇంట్లో శుభకార్యాలు జరిగింది సార్, పెళ్లి సంబంధాలు కుదిరినాయి, లేదంటే మా ఇంట్లో ఎప్పుడు ఆందోళన, అలజడితో కూడుకున్న జీవితాన్ని మేము గడిపేవాళ్ళం, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాం సార్ అని చెప్పిన వాళ్ళు చాలా వందలలో ఉన్నాయి. మనకు చాలా వరకు మెరుగైన ఫలితం ఉంది. అది ఒకే రూపంలో రావట్లేదు. అది నేను గతంలో కూడా నాకు చాలా వీడియోలు చెప్తా ఉంటాను. దశ దిశ మన మీద ప్రభావం చూపిస్తున్నాయి. మన దశ బాగున్న రోజులు చాలా అనుకూలంగానే నడుస్తుంది. ఎప్పుడైతే మన దశ అనుకూలంగా లేదు అంటే ఇంటి యజమాని దశ, లేదు అంటే ఆ ఇంట్లో పిల్లల దశ, ఎవరి దశ వీక్ ఉంటుందో ఆ ఇంట్లో ఆ నైరుతి లోపం వివిధ రకాలుగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటా ఉంది. ఒకే నైరుతి లోపం వల్ల ఈ ఒక్క పర్టికులర్ ప్రాబ్లమే ఫేస్ చేయడం అనేది కూడా కాదు. నానా రకాల ప్రాబ్లము ఏదో ఒక రూపంలో ఏదో ఒకరికి ఆ ఇంట్లో జరుగుతూ ఉంది, పర్టికులర్ ఈ పర్సన్ అని కాకుండా. కాబట్టి మీరు కనుక మీ ఇంట్లో ఉంటే ఒక్కసారి దాన్ని రిమూవ్ చేసి చూడండి. అదేం పెద్ద ప్రాబ్లం, దాన్ని మళ్ళీ ఎక్కడ కట్టుకుంటే బాగుంటుందని కూడా నా వీడియో ఉంటుంది. ఇంటి లోపల టాయిలెట్ ఎక్కడ అని కొడితే వీడియో వస్తుంది, అది చూడండి. ఇంటి బయట టాయిలెట్ ఎక్కడ ఉండాలనే దాని మీద కూడా ఒక వీడియో ఉంది, అది చూడండి. కానీ నైరుతిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి అశ్రద్ధ చేస్తే దాని ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఇప్పటికే మీ ఇంట్లో ఉంది, నేను చెప్పేది మీకు కనెక్ట్ అయితేనే మీరు రిమూవ్ చేయండి. లేదు కొత్తగా కట్టుకునే వాళ్ళు ఎందుకు మనం నైరుతితో ఆటలు ఆడుకోవాలి,
తెలిసి ప్రాక్టికల్గా ప్రాబ్లం జరుగుతుందని కూడా నేను చెప్తా ఉంటే కూడా దాన్ని కట్టుకొని వెనకసిరి ఇబ్బంది పడకంటే ముందే అవేర్నెస్తోని వేరే ప్లేస్లో కట్టుకునే ప్రయత్నం చేయండి. దానికి ఇంకా ఇంకా 3-4 కండిషన్స్ ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ పూర్తి క్లారిటీ అవుతుంది ఏ నైరుతి ఏ విధంగా ఉండొద్దు అనేది. జనరల్గా ఏంటంటే మనం ఇట్లా ఒక ఇంటి నిర్మాణం అనేది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలని చెప్తా ఉంటాను నేను. ఈ విధంగా మళ్ళీ ఇది కాంపౌండ్ వాలు, దీనికి మనకు ఇది తూర్పు రోడ్డు, అది ఏ వైపు రోడ్డు ఉన్నా సరే తూర్పు ఉండని అది ఉత్తరం ఉండని రోడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ విషయంలో రోడ్ అనేది ఇంపార్టెంట్ అసలే కాదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఒక ఇంటిని నిర్మాణం చేసుకుంటాం. లోపల 4 బెడ్రూమ్లు ఉండని 5 బెడ్రూమ్లు ఉండని డబుల్ బెడ్రూమ్ ఉండని ఏదైనా సరే ఇది ఇంటికి ఈశాన్యం. ఇది టోటల్ కాంపౌండ్ వాళ్ళకు ఈశాన్యం. ఇది ఇక్కడ నైరుతి. ఈ విధంగా ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు ఇంటి బయట అయితే మాత్రం ఇక్కడ నైరుతిలో టాయిలెట్లు ఉన్నప్పుడు నష్టం జరుగుతుంది. వినరా? ఈ విధంగా ఇంటి బయట నైరుతిలో టాయిలెట్ కట్టినప్పుడు నష్టం జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఒకవేళ బెడ్రూమ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఉంది అనుకోండి, ఇది ఒక మాస్టర్ బెడ్రూము, ఇది ఒక జూనియర్ బెడ్రూము, ఇది కిచెన్, ఇది హాల్ అనుకున్నప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇట్లా మనం 4 భాగాలు చేయాలి. మళ్ళీ ఈ మాస్టర్ బెడ్రూమ్లో 4 భాగాలు చేసినప్పుడు ఈ పార్ట్ నైరుతి పార్టులో ఎట్టి పరిస్థితుల్లో మనకు టాయిలెట్ అనేది ఏర్పాటు చేసుకోవద్దు. ఎట్లా మనం ఈశాన్యం నుంచి అయితే తూర్పు ఈశాన్యమైన బెడ్రూమ్లోకి ఎంట్రెన్స్ ఉంటుంది, ఉత్తర ఈశాన్యమైన ఎంట్రెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకునే అవకాశం లేదు, అది ఉండకూడదు కూడా. ఈశాన్యంలో ఇంటికైనా ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. ఆ విధంగా నైరుతిలో కూడా లేకుండా చూసుకోండి. ఇదే విధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు, జూనియర్ బెడ్రూమ్కు నైరుతిలో టాయిలెట్ ఉండొచ్చా? జూనియర్ బెడ్రూమ్కు నైరుతిలో టాయిలెట్ ఉండొచ్చు. అది ఎందుకని మళ్ళీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ ఇంకొక 3rd బెడ్రూమ్ ఉంది అనుకోండి, ఇక్కడ కిచెన్ కాకుండా కిచెన్కు కొంచెం ముందుకు ఇట్లా ఈ విధంగా ఎక్కువ ఎక్స్ట్రా ఉండి ఇక్కడ 3rd బెడ్రూమ్ ఉంటే ఈ బెడ్రూమ్కు నైరుతిలో ఉండొచ్చు అని చాలామంది దీని మీద అడుగుతూ ఉన్నారు. ఉండొచ్చు. ఎందుకు ఉండాలి అంటే టోటల్ ఇంటికి తీసుకోవాలి. ఇది వాయువ్యము, ఇది ఈశాన్యము, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి. మధ్యలో ఎన్ని పిల్లర్లు ఉన్నా సరే, అది 8 పిల్లర్లు ఉండని 12 పిల్లర్లు ఉన్నా సరే, ఇది ఏమవుతుంది నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది కదా, టాయిలెట్ ఇంటి లోపల ఈ దక్షిణ మధ్య స్థానంలో ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి 3rd బెడ్రూమ్కి ఏమైతే నైరుతిలో ఉన్నా కూడా ఇది టోటల్ ఇంటికి దక్షిణ మధ్య స్థానమే కౌంట్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు. సేమ్ ఈ జూనియర్ బెడ్రూమ్కి కూడా లేదు అంటే పడమర మధ్య స్థానంలో టాయిలెట్ ఉండాలని చెప్తా ఉంటా. అటాచ్ టాయిలెట్ అయితే ఎప్పుడు కానీ దక్షిణ మధ్య స్థానం టోటల్ ఇంటికి లేదా పడమర మధ్య స్థానం. అప్పుడు ఏమైతుంది జూనియర్ బెడ్రూమ్కు కూడా ఇది పడమర మధ్య స్థానమే కాబట్టి నైరుతి అయినప్పటికీ కూడా జూనియర్ బెడ్రూమ్కు టోటల్కు పడమర మధ్య స్థానం కాబట్టి ఇక్కడ ఉండొచ్చు. సేమ్ ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్కు వాయువ్యం కాబట్టి ఇక్కడ ఉండొచ్చు. ఇదే మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ దక్షిణ మధ్య స్థానంలో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది ఆగ్నేయం అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఉండొచ్చు, మాస్టర్ బెడ్రూమ్కు వాయువ్యంలో కూడా అటాచ్ టాయిలెట్ ఉండొచ్చు, నైరుతిలో మాత్రం ఉండకూడదు. సేమ్ ఇదే రకంగా 3rd బెడ్రూమ్కు నైరుతిలో ఉండొచ్చు, నో ప్రాబ్లం. వాస్తవం చెప్పాలంటే ఈ 3rd బెడ్రూమ్కు వాయువ్యం ఆగ్నేయం కంటే కూడా నైరుతియే బెటర్ ఆప్షన్. ఎందుకంటే టోటల్ ఇంటికి దక్షిణ మధ్య స్థానం. ఈ జూనియర్ బెడ్రూమ్కు కూడా వాయువ్యం ఆగ్నేయం కంటే కూడా నైరుతిలోనే బెటర్ ఆప్షన్. ఎందుకంటే టోటల్ ఇంటికి ఈ నైరుతులు ఇచ్చినప్పుడు ఇది పడమర మధ్య స్థానం అవుతుంది. మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. యాక్చువల్గా టాయిలెట్ ఇంటి లోపల అనేది విధిలేని పరిస్థితుల ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు తప్పదు కాబట్టే ఇంటి లోపల. మీరు కనుక విలేజ్ వాతావరణము, మీరు పల్లెటూళ్ళలో ఉన్నారు, ప్రశాంతంగా ఓపెన్ ప్లేస్ ఉంది అంటే ఇంటి బయట టాయిలెట్ ఉపయోగించుకోవడమే బెటర్ ఆప్షన్. సిటీ కల్చరు ఉన్నది లేదు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అన్నప్పుడే టోటల్ ఇంటికి పడమర మధ్య స్థానం అంటే మాస్టర్ బెడ్రూమ్కు వాయువ్యం కానీ జూనియర్ బెడ్రూమ్కు నైరుతి కానీ అది ఏమవుతుంది పడమర మధ్య స్థానం అవుతుంది. ఈ విధంగా పడమర మధ్య స్థానం అవుతుంది. అక్కడ టాయిలెట్ కొంతవరకు బెటర్. సేమ్ ఇదే విధంగా దక్షిణ మధ్య స్థానం. దక్షిణ మధ్య స్థానం అంటే ఏంటి, మాస్టర్ బెడ్రూమ్కు తూర్పాగ్నేయము లేదా ఈ 3rd బెడ్రూమ్ అంటే కిచెన్ వైపు ఉండే రూమ్ కానీ కిచెన్ కానీ అది నైరుతి వైపు. ఈ విధంగా ఇక్కడ మాత్రమే ఏకైక పరిష్కారం. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈ ఈశాన్యాలల్లా, ఈ తూర్పు మధ్య స్థానాలల్లా, ఈ ఉత్తర మధ్య స్థానాలల్లా టాయిలెట్ వద్దు. సేమ్ అదే విధంగా నైరుతిలో టాయిలెట్ ఉన్నప్పుడు కూడా అంటే మనం ఒక బెడ్రూమ్ ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ ఉండి ఇక్కడ నైరుతిలో టాయిలెట్ అంటే మనకి ఇటు ఈస్ట్ ఇటు నార్త్ అనుకున్నప్పుడు ఇక్కడ టాయిలెట్ ఇటు డోర్ ఉన్నా సరే ఇటు డోర్ ఉన్నా సరే నైరుతిలో టాయిలెట్ అనేది ఇది నష్టం చేస్తుంది ప్రాక్టికల్గా. సేమ్ అదే విధంగా ఇంటి బయట నైరుతిలో కాంపౌండ్ వాళ్ళకు అంటుకొని కట్టినా నష్టమే, కాంపౌండ్ వాళ్ళకు అంటకుండా కట్టినా నష్టమే. కొందరైతే నైరుతిలో ఇంటిని అంటుకొని టాయిలెట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఇంటికి అంటుకొని బయటికి ఎక్స్టెన్షన్ ఇట్లా
ఈ విధంగా బయటికి ఎక్స్టెండ్ చేసి నైరుతిలో కట్టిన ఇంట్లో నిజంగా ప్రాక్టికల్గా కొన్ని వందల ఎవిడెన్స్ ఉన్నాయి అంగవైకల్యము, ఆ ఇంట్లో అకాల మృత్యు అనేది సంభవిస్తూ ఉన్నది. డబుల్ డోస్ అంటే ఎక్స్ట్రా నష్టం జరుగుతుంది. అంటే ఎందుకు నైరుతిలో టాయిలెట్ ఉండడం ఒక దోషమే కాకుండా నైరుతి పెంపు దోషం కూడా అవుతుంది. కొందరైతే పడమర రోడ్డు దక్షిణం రోడ్డు ఉన్నవాళ్ళు ఇటు మెట్లు వేసుకుంటారు కదా, పడమర నైరుతిలో దక్షిణ నైరుతిలో మెట్లు నిర్మించి ఆ మెట్ల కింద టాయిలెట్ కట్టి అది ఇంట్లోకి వెళ్ళి కనెక్టివిటీ, బయట నుంచి కనెక్టివిటీ పెడతా ఉన్నారు. అది ఇంట్లో నుంచి ఎక్స్టెండ్ అయినా నష్టమే, బయట నుంచి డోర్ పెట్టి ఇంటిని అంటు పెట్టుకున్నప్పుడు కూడా నైరుతిలో నష్టమే జరుగుతుంది. కొన్ని వందల ఎవిడెన్స్ ఉన్నాయి, దీన్ని నమ్మండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్పటికే మీకు మెట్లు ఉన్నాయి నైరుతిలో, అది దక్షిణ నైరుతి అయినా పడమర నైరుతి అయినా, ఆ మెట్ల కింద టాయిలెట్ ఉంటే దయచేసి రిమూవ్ చేయండి. ప్రాక్టికల్గా కొన్ని వందల ఎవిడెన్స్ ఉన్నాయి, నష్టం జరుగుతుంది. దాన్ని వేరే చోట మార్చండి. అసలే నైరుతిలో మెట్లుంటేనే ఎంతో కొంత మైనస్ అవుతూ ఉంది, అందులో ఇంకా దాని కింద టాయిలెట్ కట్టి ఇంటిని అంటు పెట్టి మెట్లను అంటు పెట్టి ఇల్లు ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఇంకింత నష్టం జరుగుతుంది. అర్థం ఏంది అంటే టాయిలెట్ అనే కాదు, చాలామంది నైరుతిలో టాయిలెట్ ఉండొద్దు ఇంటి లోపలైనా బయట అని మనం చెప్తే ఆ టాయిలెట్ని తీసేసి కమోడ్ తీసేసి దాన్ని స్టోర్ రూమ్ లాగా వాడచ్చా అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. నైరుతిలో వాస్తవంగా మన శాస్త్రంలో వాస్తుశాస్త్రంలో ఏం చెప్పబడ్డదంటే నైరుతి భాగం చిన్న నిర్మాణము, చిన్న ప్లేసు స్క్వేర్ ఫీట్లో టోటల్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ చిన్న నిర్మాణము చిన్నగా కట్టుకోవద్దు అనేదే ఉంది. అది టాయిలెటే కావచ్చు, స్టోర్ రూమే కావచ్చు, ఏ విధమైనా సరే ఇంటి లోపలైనా బయట అయినా చిన్న నిర్మాణం, ప్రత్యేకంగా టాయిలెట్ అని ఇక్కడ లేదు కాబట్టి చాలామంది మొన్నటి వరకు కూడా నైరుతిలో నిర్మించుకున్నారు. కానీ నైరుతిలో చిన్న రూమ్ ఉండొద్దు అన్నది. అంటే ఇప్పుడు ఏంది మనం చిన్న రూమ్ అనేది ఏంటి, టాయిలెటే చిన్న రూపంలో కడతా ఉన్నాం. కాబట్టి కొందరు అడుగుతూ ఉంటారు స్టోర్ రూమ్గా వాడచ్చా, దాన్ని ఇంకే విధంగా వాడచ్చా అన్నారు. లేదు, ఎట్టి పరిస్థితిలో నైరుతిలో చిన్న రూము చిన్న నిర్మాణం ఉండొద్దు. కాబట్టి మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో ఆ టాయిలెట్ రూపమైనా సరే స్టోర్ రూమ్ అయినా చిన్న రూమ్ లాగా అయిపోతుంది. ఇంటి బయట అయినా సరే అది ఎట్టి పరిస్థితుల్లో నిర్మించుకోవద్దు, దానివల్ల నష్టం జరుగుతుంది. వినరా, దీన్ని మీరు అర్థం చేసుకొని ఆచరించి బాగుపడాలనేదే నా యొక్క తపన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేసి నా యొక్క ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.